గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్ కు స్వాగతం. నగర మేయర్ గంగారు సుజాత నివాసంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, వారి సతీమణి నాగసత్యలత, ఎస్ఎన్పాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ముందుగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేసి నగరాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఏదైతే రేపు 25 క్రిస్మస్ పండగ ఉంది. ఆ పండగ సందర్భంగా అనేక ప్రాంతాల్లో కూడా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దాని సందర్భంగా ఈరోజు మా మేయర్ గారు సెమీ క్రిస్మస్ కార్యక్రమం ఒకటి పెట్టి అందరూ కూడా ఎవరైతే కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ దగ్గరగా ఉండే సంబంధాలు ఉండే వాళ్ళందరినీ కూడా ఈరోజు వాళ్ళ ఇంటికి భోజనానికి పిలవటం చాలా సంతోషం. ఆమెతో పాటు వాళ్ళ హస్బెండ్ అరుణ్ రాజు గారు, వాళ్ళిద్దరు కూడా వీళ్ళు ఎంతోమందిని కార్పొరేటర్లని, అదేవిధంగా ముఖ్య నాయకుల్ని, అదేవిధంగా పత్రికా అందరినీ కూడా పిలిచి మంచి భోజనానికి ఈరోజు అందరినీ కూడా రమ్మన్నారు. మనస్ఫూర్తిగా అందరి తరఫున మా అభినందనలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇదే కలయికతోటి అందరూ కలిసికట్టుగా ఏదైనా కూడా ఈరోజు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా కూడా అన్ని విధాలుగా కూడా కలిసి పనిచేసి ఒక మంచి మార్గంలో ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ దానికోసం ఈరోజు ఈ మంచి కార్యక్రమాలు అందరం కూడా భాగస్వాములు అయ్యాం. చాలా సంతోషం. మనస్ఫూర్తిగా మా మేయర్ గారికి, అదేవిధంగా వాళ్ళ హస్బెండ్కి, వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా మరి అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దానికి ముఖ్యంగా
నేను ఎప్పటి నుంచో నేను పార్టీ మారిన తర్వాత మా గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి అలాగే పార్టీ నాయకులను అందరినీ కూడా పిలిచి ఒక ట్రీట్ ఇవ్వాలని ఎప్పటి నుంచి అనుకున్నాను. కానీ ఈ సందర్భం కుదిరినందుకు అలాగే సతీ సమేతంగా వారు రావడం, అలాగే బిఎన్ విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు, సంతృప్తిపడి ఎమ్మెల్యే గారు, ఇంకా అలాగే నోక్సాని బాలాజీ గారు కానీ మంచి శ్రీనివాస్ గారు ముఖ్య నాయకులు అందరూ వచ్చి మరి మా యొక్క మేము ఇవ్వబడే యొక్క ట్రీట్కి మరి అందరూ విచ్చేసినందుకు పేరు పేరున నా తరపున, మా కుటుంబం తరపున, మా హస్బెండ్ తరపున కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ కానివ్వండి, రాబోయే నూతన సంవత్సరం కానివ్వండి, ప్రతి ఒక్కరి యొక్క మనసుల్లో మరి మంచిని నింపాలని, అలాగనే అందరూ కూడా రాబోయే సంవత్సరంలో అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పి, అంతేకాకుండా ముఖ్యంగా మా నగరపాలక సంస్థ ఏదైతే మా నగరం ఉందో ఆ నగరాన్ని కూడా బాగా అభివృద్ధి పదంలో మా ఎమ్మెల్యే గారు కూడా నడిపించే విధంగా భగవంతుడు మాకు అన్ని విధాలుగా. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో డిఎల్పిఓలు, ఎంపీడీఓలు, ఈఓపీ ఆర్డీలు, ఏపీఓలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు మంచినీటి ట్యాంకర్లను శుభ్రం చేయడంతో పాటు క్లోరినేషన్ ప్రక్రియను పటిష్టంగా అమలు చేసే విధంగా చూడాలన్నారు. ప్రతిరోజు పారిశుద్ధ్య ఏర్పాట్లపై వచ్చే ఫిర్యాదులను అదే రోజు పరిష్కారం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు జరిగేలా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి రోజు మానిటరింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సంక్రాంతి నాటికి జిల్లాలో అన్ని మండలాల్లో మంజూరైన క్యాటరింగ్ షెడ్లు పూర్తి చేయాలన్నారు. ఎంపీడీఓస్ కొద్దిగా రిలాక్స్ అయి ఉన్నారు, అంత పట్టించుకోలేదు, అక్కడే మనకు ప్రోగ్రెస్ తక్కువ ఉంది. సో ఎక్కడైనా ఏదైనా మీకు అదర్ ఇష్యూస్ ఉంటే బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద పీడీ. సో నాకు ప్రోగ్రెస్ లో ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది ఉండకూడదు. వాట్ ఎవర్ మే బి ద రీజన్స్, ఇఫ్ అట్ ఆల్ ఎనీ రీజన్స్ మీకు ఇష్యూస్ ఉంటే మీ వలన యూ ఆర్ నాట్ ఏబుల్ టు టాకిల్ ఇట్, బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద పీడీ. సో పీడీ గారు నాకు చెప్తారు, యూ విల్ హ్యాండిల్ ఇట్ ఫ్రమ్ హియర్. సో యూ కెన్ టెల్ కలెక్టర్ చెప్పారు, పీడీ చెప్పారు, మనం చేయాల్సిందే అని. డోంట్ టేక్ ఇట్ అపాన్ యువర్ సెల్ఫ్, బికాస్ మిమ్మల్ని రివ్యూ చేస్తున్నప్పుడు మీరు ఏ రీజన్ చెప్పినా we won't listen if it is not genuine. సో స్పెసిఫిక్గా నేను చెప్పాలంటే శాంక్షన్ ఇచ్చి పని చేయించి డబ్బులు రిలీజ్ చేయకుండా పెట్టుకోవడం. ఎయిట్కి ఇన్ఛార్జ్ ఇచ్చి ఉన్నారు. ప్రతిరోజు ఏం చేస్తారు? బెస్ట్ పర్ఫార్మింగ్ పంచాయతీ అంబేద్కర్ భవన్లో మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ నియమితులైన సందర్భంగా అభిమానులు అభినందన సభ నిర్వహించారు. 19 శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా చప్పిడి కోటేశ్వరరావు నిర్వహించారు. 19 శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ పెద్దపూడి విజయ్ కుమార్ తనకు చాలా కాలం నుండి సుపరిచితులని, తన నియోజకవర్గం నాగులపురపాడు మండలం వాసి ఇలాంటి అత్యున్నతమైన రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడం సంతోషమని కొనియాడారు. మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో మాల కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. తన పదవికి వన్నె తెచ్చి బాధ్యతగా మాల కార్పొరేషన్ అభివృద్ధి బాటలో నడిపి మాలలను పారిశ్రామికవేత్తలుగా వారి ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తానని తెలిపారు. ఈ సభ నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అనంతరం గజమాలతో పెద్దపూడి విజయ్ కుమార్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, నిర్వాహకులు మేడికొండ మురళి, సర్పంచ్ పెద్దపూడి సురేష్, పులిపాటి రాఘవులు, రంపతోటి అంకారావు, అభిమానులు, మాల ఉద్యోగ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో మనము చేయగలిగితేనే మనం అనుకున్నవన్నీ సాధించగలం, లేకపోతే ఉత్తగా మాటలు చెప్పి భోజనం తినాల్సి వస్తుంది అనేది నా అభిప్రాయము. సో అందుకని పరిస్థితులు నేనేం కొత్త ఏం చెప్పండి, వాస్తవ పరిస్థితులు మీ ముందలు తీసుకొని వస్తున్నాను. అందుకని నేను చెప్పేది ఏంటిదంటే మీ పట్ల మీ పట్ల మీ సంక్షేమం కోరే రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరైనా కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. దాని తర్వాత ఏంటిదంటే పార్టీలు కానీ ఏదైనా, ఎందుకంటే మీకు ఓటిచ్చింది మీ సంక్షేమాన్ని, మీకు మంచి జరిగేదానికి ఓటేయడానికే ఓటిచ్చింది. సో అందుకని అది ఆలోచించుకొని పరిస్థితుల్లో పార్టీల్లో కానీ ఏదైనా కానీ మీకోసం పనిచేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తా, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని ఆ తెలివి ఉంటేనే ముందుకెళ్ళారు.
ఎవరు మంచి స్థాయిలో డెవలప్ అయినారు ఇలాంటి తెలివి వాళ్ళకు ఉంటుంది. అందుకనే వాళ్ళు ముందుకెళ్ళారని మనం గమనించాలి. అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ చాలా కష్ట పరిస్థితులు. చేయాలంటే ఏంటిది, ఇప్పుడు నేను ఎమ్మెల్యే కావాలంటే నేను ఎమ్మెల్యే అయితేనే నేను చేయగలను 2-3 చిన్న పనులు నేను చేయగలను. అసలు నేను ఎమ్మెల్యే కాకపోతే నేనేం చేస్తా, ఎక్కడైనా కూర్చొని స్పీచ్లు ఇవ్వాల్సి వస్తుంది. సో నేను అనేది ఏంటిదంటే ఇవన్నీ వాస్తవాలు గమనించి, ఎందుకంటే ఇప్పుడు దళితులు అనేవాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్. ఒక విధంగా చెప్పాలంటే బ్రాహ్మిన్స్ తర్వాత ఈ దళితులే బాగా తెలివిగా బాగా ఆలోచన శక్తి ఉంది. అది కరెక్ట్గా ఉపయోగించుకొని జాతి కోసం అందరి కోసం మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటూ, ఎందుకంటే నేను ఈ మధ్య ఏదో 2-3 మాటలు మాట్లాడుతున్నా కానీ ఇంతకుముందు ఎప్పుడు స్పీచ్లు ఇచ్చేవాడిని కాదు. సో అందుకని స్పీచ్లు తక్కువ, పని ఎక్కువ చేసేవాడిని. మా అంకారావు చెప్పాడు స్పీచ్లు తక్కువ పని ఎక్కువ చేశానని. సో అందుకని ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఏది ఏమైనా కానీ నా ఉద్దేశం ఏంటిదంటే పొలిటికల్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. నా ఉద్దేశం అంటే పొలిటికల్ పవర్లో మాదిగలు కూడా కలిసి పనిచేయాలనేది నా కోరిక, అభిప్రాయం అని చెప్పడం లేదు. రెండో విషయానికి వస్తే నేను ప్రత్యేకంగా చెప్పేది, ఇక్కడంతా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి నా సూచన నా సలహా ఏంటిదంటే ఎప్పుడైనా కానీ మన పెద్దలు ఫస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం ఎప్పుడు క్రిటిసైజ్ చేయకూడదు. నువ్వు నన్ను అరుచుకోవచ్చు, నేను నిన్ను అరుచుకోవచ్చు, మనం అందరం అరుచుకోవచ్చు, కానీ పెద్ద ఆయన్ని మనం ఎందుకు ఉత్తగా ఆయన మధ్యలో లాక్కడం. సో డాక్టర్ అంబేద్కర్ గారిని మనం ఎప్పుడు ఏదనకూడదు, ఒకటి. రెండోది ఆయన తర్వాత ఎంతైనా కానీ జగజీవన్ రామ్ గారు కూడా చేశారు. మనం అనవసరంగా వాళ్ళని అంటాం, మనకు టైం వేస్ట్. ఏదో నా మీద ఇష్టం లేకపోతే నన్ను తిట్టు, నీ మీద ఇష్టం నేను తిడతా, కానీ వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చి మధ్యలో పెట్టి అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని నా అభిప్రాయం. ఎవరు ఏం చెప్పినా కానీ చదువుకున్న వాళ్ళు చేసి తెలివిగా ఖచ్చితంగా ఇది పాటించాలని నా సూచన, కోరిక. మా మిత్రుడు విజయ్ కుమార్ మేధావి, PhD అన్ని చదువుకున్నాడు, మంచి వ్యక్తి. ఆయనకి ఈ చైర్మన్ మాల కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినందుకు అందరికన్నా ఎక్కువ నేను సంతోషపడతా ఉన్నాను. అదేవిధంగా ఈ పదవికి కారకులైన ప్రోత్సహించిన మన ప్రొఫెసర్ రామ్ చెప్పినటువంటి మాట, ముందు మన సిద్ధాంతాలను చర్చకి పెట్టండి. యువతలు మన సిద్ధాంతాలు నచ్చి మన దగ్గర రావాలి, కానీ మనం ఏదో ఆశ చూపి వాళ్ళని చేర్చుకుంటే అది సరైన రాజకీయం కాదని చెప్పి వారు చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన మాల కార్పొరేషన్ చైర్మన్గా అనౌన్స్మెంట్ ఇచ్చే ముందు రోజు నైటు ఫోన్ చేసి మిమ్మల్ని రేపు పొద్దున ప్రెసిడెంట్ గారు రమ్మన్నారని చెప్తే వెళ్ళాం. అనౌన్స్మెంట్ అయిన తర్వాత వారు పిలిచి చెప్పిన మాట, మీకు మాల కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు ఇచ్చాను తెలుసా అన్నారు. అంత పెద్ద మనిషి ఎదురుగా కూర్చొని అడిగితే ఏం చెప్తాం, నోట్లో మాట రాలేదు. సార్ అన్నాను. సార్ అంటే మీ అమ్మ నాన్న ఇద్దరు కూడా రైతు కూలీలు, వ్యవసాయ కూలీలు, నువ్వు యూనివర్సిటీలో చదువుకున్నావు, స్ట్రగుల్ చేసావు, మాల కులంలో ఉన్న సమస్యలు నీకైతే ఎక్కువ అర్థం అవుతాయి, నువ్వు ఆ పదవికి న్యాయం చేయగలుగుతావు ఆ బాధ్యతకు అని చెప్పి, రాజకీయంగా ఎలాంటి ఒత్తిళ్ళున్నా పట్టించుకోకుండా ఎవరికైతే మేలు జరగాలనో, ఎవరికైతే అవసరం ఉందో వారి కోసం పనిచేయి. నీ 2 సంవత్సరాల టెన్యూర్లో లేకపోతే నువ్వు ఆ బాధ్యతలో ఉన్నంతకాలం ఖచ్చితంగా ఈ మార్పు తీసుకురాగలిగిన జాతులు అని చెప్పి నువ్వు ఖచ్చితంగా భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి వారు ఆ రోజు ఆ ఒక్క మాట చెప్పి పంపించారు. ఆ ఒక్క మాట తప్ప ఏ విధమైన రాజకీయ హితబోధలు కానీ రాజకీయంగా ఇలా ఉండాలి ఇలా చేయాలి ఏమి చెప్పలే. ఆయన చెప్పింది ఒకటే, ఎస్సీ మాల కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఇప్పటివరకు ఎవరికైతే న్యాయం జరగలేదు వారికి జరిగే విధంగా నువ్వు చూడాలి, నువ్వు మాత్రమే ఆ పని చేయగలుగుతావు అని చెప్పి నేను ఈ బాధ్యత తీసుకున్నావు అని చెప్పి వారు చెప్పింది నాకు నిరంతరం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. సో ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడికి రావడానికి 2021లో నేను పర్చూరు నియోజకవర్గంలో పోటీ చేసి అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలో 2021లో వారు పిలిచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాలి మీరు, మీ సేవలు అవసరం పార్టీకి అని చెప్పి. అంటే ఆశ్చర్యం అప్పుడు కూడా. ఇప్పుడు ఒక పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాలంటే చాలా రాజకీయ అనుభవం అవసరం, వయసు అవసరం. వయసు లేదు, అప్పటికి 30 సంవత్సరాలు కూడా లేదు.
నువ్వు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాలంటే ఆశ్చర్యం వేసింది. అంటే వారు ఎందుకు అలా చేశారనే తర్వాత విషయం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఈ నెల 21న నగరంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర వైసీపీ అధ్యక్షులు కటారి శంకర్ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లోనే మరి ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి పలు సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్ గౌరవనీయులు బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, అదేవిధంగా గౌరవనీయులు ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జి అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త మరి ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారు పాల్గొంటున్నారు. మరి ముందుగా మొట్టమొదటి 9:30 కల్లా ఒంగోలులో మరి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా భారీ కేక్ కటింగ్ని కట్ చేయడం జరుగుతుంది. తదనంతరం పార్టీ ఆఫీసులోనే నందకిషోర్ గారు డాక్టర్ సెల్ అధ్యక్షుల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రారంభించబడుతుంది. తర్వాత ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం మరి పార్టీ వైఎస్ఆర్సీపీ జిల్లా ఆఫీసులోనే మరి ఆ డయాస్ కూడా అరేంజ్ చేసాం. ఆ డయాస్ మీద చీరల పంపిణీ ప్రారంభించబడుతుంది. తర్వాత పలు సేవా కార్యక్రమాలు మరియు ఈ కార్యక్రమంలో పేద మహిళలకు చీరల పంపిణీ చేయబడడం. అదేవిధంగా రాత్రి 8 గంటలకు వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయం నందు క్రిస్టియన్ సోదరిమణులు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. మరి ఈ షెడ్యూల్ అంతా ఈ మీడియా సోదరులకు కూడా వాట్సాప్ పెట్టడం జరుగుతుంది. ఇంకా ఏదన్నా 1-2 ప్రోగ్రాంలు పెరిగినా కూడా ఇవన్నీ మీకు నేను వాట్సాప్ ద్వారా పెడతాను. దయచేసి మీ మీడియా సోదరులంతా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మరి కవరేజ్ చేసి. వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులుగా బొట్ల రామారావును అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో బొట్ల రామారావును నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, బీసీసీఎల్ నాయకులు పలువురు బొట్ల రామారావు శాలువా కప్పి అభినందించారు. ఈ సందర్భంగా బొట్ల రామారావు మాట్లాడుతూ బీసీఎల్ వెన్నుముక్కైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనను బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు బొట్ల సుబ్బారావు. రేపు జగనన్న పుట్టినరోజు సందర్భంగా మన ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పార్టీ కార్యాలయానికి రావాలి. ముఖ్యంగా ఒంగోలు నగరాధ్యక్షులు కటారి శంకర్రావు గారు, అలాగే ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చీరల పంపిణీ, ఇతరత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలన్నిటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు, అలాగే మన పార్టీకి బలంగా నిలబడినటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఈరోజు మన పార్టీ అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన పార్లమెంట్ పరిశీలన పద్ధతి ద్వారా అందరికి కూడా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడి అందరూ కూడా ఆర్థికంగా కూడా బలోపేతమైన సందర్భం ఉంది. అమ్మఒడి కానీ, విద్యాదీవెన కానీ, వసతి దీవెన కానీ, చేయూతి కానీ, జగనన్న ఇళ్ళు కానీ మహిళలందరికీ కూడా పేరున అన్ని పథకాలు అంది చాలా సుభిక్షంగా ఉన్నటువంటి టైంలో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అద్భుతంగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక అభూత కల్పంతో కూడినటువంటి మేనిఫెస్టో తోటి ప్రతిదీ కూడా ఎక్కువ పథకాలు ఇస్తామని, అమ్మఒడి అయితే దాన్ని అమ్మకు వందనం అని, దానికి ప్రతి బాబుకి పథకం ఇస్తామని చెప్పి అన్నీ కూడా ఆశలతో కూడుకున్నటువంటి పథకాలు మేనిఫెస్టోలు ఏర్పాటు చేసి
ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయినటువంటి కూడా ఎటువంటి పథకం ఇవ్వలేదు. ఉచిత బస్సు అన్నారు. గ్యాస్ స్థానిక ఓల్డ్ బైపాస్ యాస్టర్ రమేష్ హాస్పిటల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శివరామరెడ్డి ఫిల్లింగ్ స్టేషన్ను నిర్వాహకులు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాణ్యమైన పెట్రోల్ డీజిల్ అందిస్తున్నట్లు వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయం చ బ్రహ్మణస్పతిః అయం ముహూర్త శుభ ముహూర్తో ఎలాగైతే వైద్యం నాణ్యతగా ఇస్తామో పెట్రోల్ కూడా డీజిల్ ఇక్కడ సర్వీసెస్ అన్నీ ఖచ్చితంగా క్వాలిటీగా ఇస్తామని చెప్పి ఆ సదుద్దేశంతో స్టార్ట్ చేసాము. ఇక్కడ ఈ స్టార్ట్ చేయడానికి నాకు సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్ వినోద్ గారు, చంద్ర గారు, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అంతా కలిసి నాకు బాగా సపోర్ట్ చేశారు. బీపీసీఎల్ బ్రాండ్కి దానికి తగ్గట్టుగా మనకి క్వాలిటీ అంటే మెయింటైన్ చేసుకుంటూ నీట్గా ఎయిర్ కానీ లేకపోతే పంక్చర్ కానీ డీజిల్ కానీ ఇంజిన్ ఆయిల్ కానీ డెన్సిటీ వాల్యూమ్స్ అన్నీ నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఇప్పిస్తాము. ఈ సదుపయోగాన్ని డ్రైవర్ సోదరులు, ఇక్కడ వెళ్ళే లారీ సోదరులు అందరూ దీన్ని వినియోగించుకొని వీళ్ళంత వరకు ది బెస్ట్ క్వాలిటీ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ బంక్ ఫ్లరిష్ అవ్వడానికి 100% కృషి. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.